నగాది గుణ रुद्राय वीर रुद्राय घोर रुद्राय अघोर रुद्राय मार्तांड रुद्राय अंड रुद्राय ब्रह्मांड रुद्राय छंड रुद्राय प्रचंड रुद्राय दंड रुद्राय शूल रुद्राय वीर रुद्राय भव रुद्राय भीम रुद्राय अतल रुद्राय विदल रुद्राय सुदल रुद्राय महादल रुद्राय रसादल रुद्राय तलादल रुद्राय पाताल रुद्राय नमो नमः। ओम शिवोम रुद्रावं भजे ओम शिवोम रुद्रावं भजे वीरभद्राय सर्वमित्राय घोर संहारकाय सकल लोकाय सर्वभूताय सर्वसाक्षात्काराय शंभो मनोहरा
సదాశివ మహాదేవా హర 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 మహాదేవా శివ 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 సదాశివ శివ 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 సదాశివ ఢమ 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 రూపతి ఢమ 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 రూపతి ఢమ 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 రూపతి స్వామి ఇక్కడ స్వాములందరికీ సన్నిహితులు. మీ పాటలు మీ శిష్యుడట 36 సార్లు రాకేష్ దేశపాండే పూజా కార్యక్రమంలో పూజా కార్యక్రమంలో 18 సంవత్సరాల పూజా కార్యక్రమంలో మంచి గాత్రం వినిపించారు. అందరు చప్పట్లతోటి ఒక మాటలో చెప్పాలంటే ఆ స్వామి జగ్గారెడ్డి స్వామి బహుముఖ ప్రజ్ఞాశాలి. చాలా పాత పాటలు అయ్యప్ప ఎప్పటివి జమానాయి. మా బృందం ఉంది, వాళ్ళకు కూడా ఏం తప్పు ఉండదు. నేను వాడేదానికి వాళ్ళు కొట్టలేరు. వాళ్ళు కోరస్ అవుతుంది, మీరే నా కోరస్ వెళ్ళి పిల్లేరంతా నా పాట కూడా మీరంతా. ఓం శ్రీ స్వామి. పాటకు అర్థం ఏంటంటే మొట్టమొదటిసారి ముస్తాబాద్ సిద్దిపేట వాసంబడి పాదయాత్ర పోయేటప్పుడు మా కాళ్ళ నొప్పులు, మా తల్లి తండ్రి భార్య పిల్లలు ఇల్లు అంతా జ్ఞాపకం వస్తుంది. 40 రోజులు నడకగదు కాబట్టి బాగా కష్టం ఉంటుంది. కాళ్ళను పుడుకోరు, వణుకుడు, ఇక చెట్టు కింద ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ వండుకోవాలి. ఆ బాధతో రాసిన పాట ఈ పాట. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి ఒకటే పాటని పాడతారు. స్వామి హరియరసతని ఎంత దూరం ఉన్నది స్వామి అయ్యప్ప కొండ, ఇంకా ఎంత దూరం ఉన్నది స్వామి మణికంఠ కొండ. శ్రీ స్వామి హరియరసతని. నీకు అర్థమై ఉంటుంది ఈ పాట ఎట్లా కొట్టాలని. 1 2 3 కూర్చో. ఓం శ్రీ స్వామి. 2 లైన్లు వాడినాక స్టార్ట్ అయ్యి నీకు అర్థమైపోతుంది. ఓకే బయట స్వామి నో కోరస్. అరే ఎంత దూరం ఉన్నది స్వామి
ఇంకా ఎంత దూరం ఉన్నది స్వామి మణికంఠ కొండ ఓంత్రి స్వామి అరే ఎంత దూరం ఉన్నది స్వామి అయ్యప్ప కొండ ఇంకెంత దూరం ఉన్నది స్వామి మణికంఠ కొండ పాట పాడితే అంత గట్టి కొట్టిరు కానీ 40 రోజులు నడుచుకుంటూ పోతే మరి మీరెంత గట్టి కొట్టాలి మళ్ళీ కూడా జ్వరంతో కూడా నడుచుకుంటూ చిడిగ్రాని వెళ్తారు మళ్ళీ కూడా రోజు పొద్దున పాడుతూనే ఉన్నాం ఒక 5 నిమిషాలు నా గురించి అందరూ పైకి చేతులు లేపట్టి కొట్టండి అతి కష్టపాటిది అరే ఎంత దూరం ఉన్నది ఇంకెంత దూరం ఉన్నది ఎంత దూరం ఉన్నది స్వామి అయ్యప్ప కొండ ఎంత దూరం ఉన్నది స్వామి మణికంఠ ముఖాలో చేయకలాని నా నీళ్ళు చేతులు బట్టి కలాని నా నీళ్ళు కారే ఎట్ల చేతి ఏమి చేతి ఈ తమ్మ పడవదాయే ఎట్ల చేతి ఏమి చేతి ఈ తమ్మ పడవదాయే ఎట్ల చేతి ఏమి చేతి ఈ తమ్మ పడవదాయే ఎంత దూరం ఉన్నది స్వామి అయ్యప్ప కొండ ఇంకెంత దూరం ఉన్నది స్వామి మణికంఠ కొండ స్వామితోని ఇనుముడు గట్టి నివేదికని వస్తున్నమప్ప తెలిసి తెలియక చేసిన తప్పులు చెమ్మిని తప్ప చల్లగా చూస్తే మళ్ళీ వద్దా స్వామియే స్వామియే ఎంత దూరం ఉన్నది స్వామి అయ్యప్ప కొండ ఎంత దూరం ఉన్నది స్వామి మణికంఠ కొండ పిల్లారి వీరని బంధం ఉన్నదయా నిత అనుబంధం ఉన్నదయా బంధం ఉన్నదయా నిత అనుబంధం ఉన్నదయా
అయ్యప్ప గట్టిగా ఉండు. ఏ పూర్వ జన్మాల పుణ్యాల బలము పడి పూజ చేసేమయ్యా అయ్యప్ప ఏ పూర్వ జన్మాల పుణ్యాల బలము నీ సేవ చేసేమయ్యా అయ్యప్ప నీ సేవ చేసేమయ్యా అయ్యప్ప నీ పూజ చేసేమయ్యా అయ్యప్ప అయ్యప్ప రావా మొర వినవా దర్శనమియ్యవా స్వామి రావా మొర వినవా దర్శనమియ్యవా స్వామి బంధము ఉన్నదయా బంధము ఉన్నదయా అయ్యప్ప బంధము ఉన్నదయా ఇతరులను బంధము ఉన్నదయా అయ్యప్ప కార్తీక మాసములోన స్వామి నివాళ వేసేమయ్యా అయ్యప్ప కార్తీక మాసములోన స్వామి నీ దీక్ష చేసేమయ్యా అయ్యప్ప నివాళ వేసేమయ్యా అయ్యప్ప నీ దీక్ష చేసేమయ్యా అయ్యప్ప నిమాల వేసేమయ్యా అయ్యప్ప నీ దీక్ష చేసేమయ్యా అయ్యప్ప అయ్యప్ప రావా మొర వినవా దర్శనమియ్యవా స్వామి ఏ పూర్వ జన్మాల పుణ్యాల ఫలము పదయాత్ర చేసేమయ్యా అయ్యప్ప పదయాత్ర చేసేమయ్యా అయ్యప్ప ఏ పూర్వ జన్మాల పుణ్యాల ఫలము పదయాత్ర చేసేమయ్యా అయ్యప్ప పదయాత్ర చేసేమయ్యా అయ్యప్ప నీ కొండకొచ్చేమయ్యా అయ్యప్ప రావా మొర వినవా దర్శనమియ్యవా స్వామి రావా మొర వినవా దరి తెచ్చుకో మా స్వామి స్వామి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాలు దీవించగా ఆ మాత అన్నపూర్ణేశ్వరిని కోరుకుంటారు. మన అందరికి బొట్టు వస్తుంది స్వామి. మా అంజన్న మీ అందరికీ తార్కికం చేస్తే అయ్యప్ప మొన్నటి దేవుడు అని తార్కికం చేస్తే ఒక చిన్న జవాబు. పంచాద్రినాథుడు అయ్యప్ప ఎవరు?
పంచాద్రినాథుడు 5 కొండలు. మన చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయి? 5. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. అయ్యప్ప ఏంది? పంచాద్రినాథ పంచాద్రినాథుడు. పంచాద్రిలో ఏమున్నాయి? 5 శక్తులు ఉన్నాయి. ఏవి? పృథివ్య తేజో వాయు ఆకాశం. ఆకాశం విష్ణు సంబంధమైంది. ఆకాశం విష్ణు సంబంధమైంది. నీరు గణపతి సంబంధమైంది. మట్టి భూమి శివ సంబంధమైంది. అగ్ని అమ్మవారి యొక్క సంబంధమైంది. తర్వాత సూర్యనారాయణుడు ఎవరు? వాయు సంబంధమైన. ఈ పంచవిధ ఉపాసనలన్నీ ఈ అయ్యప్పలో ఇమిడి ఉన్నాయి. లేదా సూర్యోదయం కన్నా ముందే స్నానం చేయాలి. పూజ చేస్తాం. శంభుపుత్రాయ నమః అంటాం, శివ ఉపాసన వచ్చింది. విష్ణుపుత్రాయ నమః అంటాం, మోహిని సుతాయ నమః అంటాం, శక్తి ఉపాసన వచ్చింది. విష్ణు ఉపాసన వచ్చింది. గణపతి ఉపాసన వచ్చింది. ఇంకా ఏ ఉపాసన ఉంది? ఏ ఉపాసన మిగిలింది? సుబ్రహ్మణ్య స్వామి ఉపాసన మిగిలింది. సుబ్రహ్మణ్య స్వామి ఏం చేస్తాడయ్యా అంటే, కొండ కింద మనం ఉంటే కొండ మీద ఉన్న పరబ్రహ్మం చేరాలి అంటే దారి ఏదైతే ఉన్నదో ఆయన సుబ్రహ్మణ్య స్వామి. కింద మనం ఉన్నాం, మీద అయ్యప్ప ఉన్నాడు, మధ్యన మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల చైతన్య శక్తే సుబ్రహ్మణ్య స్వామి. అయ్యప్ప తత్వం తెలుసుకోండి. ఏదైనా తెలుసుకొని ముందరికి పోతే అద్భుతమైన ఫలితాన్ని మనం పొందగలుగుతాం. మీరు నిజంగా ఈ కాలంలో సరే మీరందరూ మన ధర్మంలో, మన పూజలో, మన గొప్పతనం ఏందున్నదో ప్రపంచానికి చాటితే వ్యాపకం హిందూ ధర్మం అవుతుంది. మన భారతదేశంలో మహాన్వితమైనటువంటి ప్రతి పూజకు, ప్రతి ధర్మానికి, ప్రతి ఆచారానికి ఇండియన్ కల్చర్ ఈ సైంటిఫిక్ అండ్ సింబల్. మన దాంట్లో అన్ని వైజ్ఞానికమైనటువంటి సూత్రాలు ఉన్నాయి. 3 ప్రయోజనాలు మీరు తెలిసి చేసినా తెలియకున్నా మీకు 3 ప్రయోజనాలు జరుగుతుంటాయి. మీరు వారానికి ఎన్ని రోజులు ఉపవాసం ఉంటారు? అంజనా 2 రోజులు. సోమవారం 1, బుధవారం అయ్యప్పకు, సోమవారం రాజన్నకు. అంతేనా? 2 వారాలు అంటే అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవస్వమా భవోద్భవాయ నమః. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమః, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమః, కాలాయ నమః, కల వికరణాయ నమో, బల వికరణాయ నమో, బలాయ నమో, బల ప్రమథనాయ నమః, సర్వభూతదమనాయ నమో, మనోన్మనాయ నమః. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. రాజన్న ఒక్కసారి నువ్వు మైకి తీసుకో. హర 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 మహాదేవ, హర 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 మహాదేవ, శివ 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 సదా శివ, శివ 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 సదా శివ, మహాదేవ సదా శివ, సదా శివ మహాదేవ. హర హర హర
మహాదేవా సదాశివా మహాదేవా సదాశివా సదాశివా మహాదేవా సదాశివా మహాదేవా శాస్త్ర సన్నిధిలో అభిషేకం సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం అల్పలు తెచ్చమయ్య అయ్యప్ప అభిషేకమయ్య అయ్యప్ప అల్పలు తెచ్చమయ్య అయ్యప్ప నీకు పాలాభిషేకమయ్య అయ్యప్ప ఎవరికయ్యా పాలాభిషేకం శాస్త్రకయ్యా పాలాభిషేకం ఎవరికయ్యా పాలాభిషేకం శాస్త్రకయ్యా పాలాభిషేకం ఓం నమః సోమాయ రుద్రాయ నమః సామ్రాయ చారుణాయ నమః శంఖాయ నమః నమః ఉగ్రాయ చ భీమాయ నమో అగ్రే వధాయ చతురే వధాయ నమో హంత్రే చానీయసే నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్కారాయ నమః శర్మవే జమయో భవే నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివధరాయ చ ఆవు పెరుగు తెచ్చమయ్య అయ్యప్ప అభిషేకమయ్య అయ్యప్ప ఆవు పెరుగు తెచ్చమయ్య అయ్యప్ప నీకు పెరుగాభిషేకమయ్య అయ్యప్ప ఎవరికయ్యా అభిషేకం శాస్త్రకయ్యా అభిషేకం ఎవరికయ్యా పెరుగాభిషేకం శాస్త్రకయ్యా పెరుగాభిషేకం శాస్త్ర శాస్త్ర ఓం శివనామదేవి భవాన్ భక్షరా నివేదని యచ్చాన శర్మ సప్రదా ఓం దత్వాయామి వందమానస్తదాశాస్తే యజమానో హవిద్భిః అహేడమానో వరుణేహ బోధ్యరుషగం సమానాయ ప్రమోషి ఓం తమవాయవ వృతస్పతే త్వష్టదజామాదరాద్భుత ఆవాంస్యావృణీమహే ఓం అగ్నే మన్యం ప్రతినదన్నపరే శామదప్తో గోపపరిపాహినత్వము ప్రత్యంచోయంతులిగుత పునస్తే మేషాం చిత్తం ప్రభుదాం వినేషత్ హృదగం సత్యం పరం బ్రహ్మం పురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః సమానో మంత్రస్వమితి సమానీ సమానం మనః సచిత్తమేషాం సమానం మంత్రమభిమంత్రయేవ సమానేన వో హవిషా జుహోమి సంసృష్టందనముభయం సమాకృతమస్మభ్యందత్తాం వరుణస్య మన్యో ప్రియందదానాయ హృదయే సృజత్రవ పరాజితాసో అపనిలయందయేమా ఆవు నెయ్యి తెచ్చమయ్య అయ్యప్ప అభిషేకమయ్య అయ్యప్ప ఆవు నెయ్యి తెచ్చమయ్య అయ్యప్ప నీకు పెరుగాభిషేకమయ్య అయ్యప్ప శాస్త్ర 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 శాస్త్ర
योनितः दिवेदः सनपर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसि सरसे नमः ग्रीष्यते लक्ष्मीस्य पत्न्यो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्याप्तौ इष्टं मनिषाना अमुं मनिषाना सर्वं मनिषाना विद्युत्तामसमप्रभां मृगपति स्कन्दस्थितां भीषणां कन्या विकलवालकेन विलदस्तस्ताविना सेवितां हस्तैश्चक्रगदाचिकेन विशिखां चापं गुणं तज्जनीं बिभ्राणामरणात्मिकां शशिधरां दुर्गां त्रिनेत्रां भजे व्योमाग्ने भागिणकुं सन्तमता भागं चिकीर्षत्य भागमग्ने भागमग्ने भागिनं कुरु पुट्टदेवे स्वामी पुट्टदेवे रचमया अय्यप्प अय्यप्प पुत्रदेवे रचमया अय्यप्प नीकु तेराभिषेकमय्या अय्यप्प हरि कय्या तेराभिषेकं शास्ता कय्या तेराभिषेकं हरि कय्या तेराभिषेकं शास्ता कय्या तेराभिषेकं शास्ता 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 जमया अय्यप्प हरि कय्या शंकराभिषेकं शास्ता कय्या शंकराभिषेकं हरि कय्या शंकराभिषेकं शास्ता कय्या शंकराभिषेकं शास्ता 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 विभूति जमया अय्यप्प अभिषेकं अय्यप्प हरि कय्या भस्माभिषेकं हरि कय्या नारायण मंत्रं श्रीमन्नारायण भजनं नारायण मंत्रं श्रीमन्नारायण भजनं भगवद्भानुपाल जोड़ी करुण संसारणं नारायण मंत्रं श्रीमन्नारायण भजनं नारायण मंत्रं श्रीमन्नारायण भजनं नारायण वंदिंచి పఠించి కాసిని కనియో నారాయణ వందించి आदिपराशक्ति पालय मां श्री भुवनेश्वरी राजराजेश्वरी
ఆగమాగనే మన అయ్యప్ప అభిషేక ప్రియనే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. అగ